నమస్తే, నా పేరు శ్రీనివాస్. జీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. దేశవ్యాప్తంగా వైభవంగా శ్రీరామనవమి వేడుకలు. భద్రాద్రితో పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో వాడవాడల శ్రీరాములోరి కళ్యాణ వేడుకలు. అయోధ్యకు పోటెత్తిన భక్తజనం. రేపే నోటిఫికేషన్. ఎల్లుండి నుంచి నామినేషన్ల సందడి. 18 నుంచి 25 వరకు నామినేషన్ల స్వీకరణ గడువు. భీమవరం సభలో చంద్రబాబు పవన్లపై జగన్ వ్యంగ్యాస్త్రాలు. చంద్రబాబు దత్తపుత్రుడితో పాటు చంద్రబాబు వదినకు కూడా కోపమంటూ ఎద్దేవా. సీఎం జగన్తో పాటు వెల్లంపల్లిపై జరిగిన దాడిని ఖండిస్తూ నగరంలో వైసీపీ శ్రేణులు క్యాండిల్ ర్యాలీ. ఎన్డీఏ కూటమి ఓటమి భయంతోనే దాడులకు పాల్పడుతుందంటూ విమర్శలు. దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు వైభవంగా జరిగాయి. అయోధ్య, భద్రాచలంతో పాటు దేశంలోని ప్రముఖ రామాలయాల్లో శ్రీ సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. భద్రాచలంలో 10:30 నుంచి 12:30 వరకు రాములవారి కళ్యాణ మహోత్సవం కొనసాగింది. రాములవారి కళ్యాణాన్ని వీక్షించేందుకు పలు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. సీతారాముల కళ్యాణం సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు జరిగింది. శ్రీరాముడు త్రేతాయుగంలో చైత్రశుద్ధ నవమి రోజున పునర్వసు నక్షత్రం కర్కాట లగ్నం అభిజిత్ ముహూర్తంలో మధ్యాహ్నం 12కు జన్మించినట్లు పురాణాల్లో ఉంది. ఇదే ముహూర్తాన పట్టాభిషిక్తుడు అవటం విశేషం. అలాగే శ్రీరాముడు అవతరించిన రోజునే కళ్యాణం జరిపించాలని పురాణ గాథలు చెబుతున్నాయి. దీంతో రాముడి పుట్టిన సమయాన్నే వివాహ సమయంగా నిర్ణయించి ఏళ్లుగా పండితులు కళ్యాణం జరిపిస్తున్న సంగతి లోకవిదితమే. కాగా భద్రాచలంలో రాములోరి కళ్యాణ మహోత్సవానికి తెలంగాణ ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు. మన తెలుగువారి ఆచారం ప్రకారం సుముహూర్త సమయంలో జీలకర్ర బెల్లం పెట్టడం అనేటువంటిది సంప్రదాయం. జీలకర్ర బెల్లాన్ని అలంకరింపజేస్తారు అర్చక స్వాములు. పుష్పాక్షత సహితే శ్రీ సీతా మహాలక్ష్మీ రామచంద్రవరయో శిరసో నిక్షితే. రామనారాయణ గోవింద గోవింద, లక్ష్మీ రమణ గోవింద గోవింద, సీతారాం సీతారాం సీతారామ సీతారామ సీతారాం జయ సీతారాం, సీతారామ సీతారాం సీతారాం జయ సీతారాం, సీతారామ సీతారామ. కంఠేర్పయామి శుభగే. ఇక్కడ మామూలుగా అందరూ కంఠే బధ్నామి అని అంటారు, కంఠే అర్పయామి అని అంటారు. ఆ విధంగా చెప్పాలి మంత్రం. కంఠేర్పయామి శుభగే త్వంజీవ శరదాం శతం అంటూ ఆ మాంగళ్య మంత్రాన్ని పఠిస్తూ సీతమ్మ వారి మెడలో రామచంద్రమూర్తి అర్పించేటువంటి సన్నివేశాన్ని ఇప్పుడు మనం సీతమ్మ వారి మెడలో రామచంద్రమూర్తి అలంకరిస్తాడు. ఆ మాంగళ్యంలో 3 మాంగళ్యాలు ఉన్నాయి. ఒకటి పుట్టినింటి వారి మాంగళ్యం, ఒకటి మెట్టినింటి వారి మాంగళ్యం, ఇంకొకటి భక్తులైనటువంటి రామదాసు గారు తయారు చేయించినటువంటి మాంగళ్యం. అంతా సేవించండి. ఆ మాంగళ్యాన్ని రామచంద్రమూర్తి సీతమ్మ వారి మెడలో అలంకరిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ సీతారాముల ఆశీస్సులతో రాష్ట్రానికి, ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని సీఎం ఆకాంక్షించారు. ట్విట్టర్ వేదికగా సీఎం జగన్ రాముడు ధర్మస్వరూపుడు, నిత్య నిష్టకు, ధర్మ నిరతికి ప్రతీక. శ్రీరామ జయం సకల ప్రజల విజయం. అందుకే అన్ని కాలాల్లోనూ ఆదర్శంగా రామరాజ్యం ధర్మం పక్షాన నిలబడి ప్రజలను
మరింత బలసంపన్నులను చేయాలని శ్రీరామచంద్ర ప్రభువును వేడుకుందాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అని సీఎం జగన్ శ్రీరామనవమి విశేష తెలిపారు. 4-5 ఏళ్లకు ఒకసారి కార్లను మార్చేసినట్లుగా దత్తపుత్రుడు భార్యలను మార్చుతారని, ఇప్పుడు నియోజకవర్గాలను అలవోకగా మార్చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. భీమవరంలో వైసీపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జగన్ మాట్లాడారు. మొదట పవిత్రమైన హామీలు ఇచ్చి పిల్లలను పుట్టించి భార్యలను వదిలేశారని జగన్ చెప్పారు. మహిళల జీవితాలను నాశనం చేయడం ఏంటని ప్రశ్నించారు. ఈ విషయాన్ని అడిగితే దత్తపుత్రుడికి బీపీ వస్తుందని ఊగిపోతున్నాడని చెప్పారు. మోసాలు పొత్తులపై నమ్మకం ఉంచి చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. తనకు వ్యతిరేకంగా విపక్షాలు ఏకమయ్యాయని జగన్ చెప్పారు. అందరూ కలిసి తనపై బాణాలు ఎక్కుపెట్టారని విమర్శించారు. ఆ బాణాలు ఎవరికి తగులుతాయని ప్రశ్నించారు. జగన్కా లేక సంక్షేమ పథకాలకా అని నిలదీశారు. చంద్రబాబు తనకు శాపనార్థాలు పెడుతున్నారని చెప్పారు. చంద్రబాబు పేరు చెబితే ప్రజలకు గుర్తుకొచ్చే ఒక్క పథకమూ లేదని అన్నారు. వెన్నుపోటు రాజకీయాలు చేస్తారని చెప్పారు. చంద్రబాబుకు ఓట్లు వేస్తే సంక్షేమ పథకాలన్నీ ఉండబోవని అన్నారు. తాను పేదల పక్షమని చెప్పారు. వైసీపీ కోటేస్తే మంచు కొనసాగుతుందని తెలిపారు. రొయ్యకు మీసం, బాబుకు మోసం పుట్టుకతోనే వచ్చాయని సీఎం జగన్ అన్నారు. ఈ 75 ఏళ్ల వయసులో కూడా కుట్రల్ని, కుతంత్రాలని, అబద్ధాలని, మోసాలని, వెన్నుపోట్లని, పొత్తుల్ని నమ్ముకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు చేయాల్సి వస్తూ ఉంది. కారణం 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఆయన పేరు చెబితే ఏ పేదవాడికి కూడా ఆయన చేసిన మంచి ఒక్కటంటే ఒక్కటి కూడా గుర్తుకు రాదు. కాబట్టి ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తన బ్రతుకంతా కూడా, తన జీవితం అంతా కూడా ఈ మాదిరిగా మోసాలు, అబద్ధాలు, కుట్రలు, వెన్నుపోట్లతో, పొత్తులతో రాజకీయాలు చేస్తూ ఉన్నాడు. జగన్ అన్ని వర్గాలకు మంచి చేశాడు కాబట్టి, మీ బిడ్డ అన్ని వర్గాలకు మంచి చేశాడు కాబట్టి, ఈ పేదలకు మంచి చేసిన ఈ ఒక్క జగన్కు వ్యతిరేకంగా, పేదలకు మంచి చేసిన ఈ ఒక్క జగన్కు వ్యతిరేకంగా జనం మద్దతు లేని ఈ చంద్రబాబు ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ5, ఒక దత్తపుత్రుడు, ఒక బీజేపీ, ఒక కాంగ్రెస్, వీరందరితో పాటు కుట్రలు, వీరి మోసాలు, ఇతర పార్టీల్లో ఈ చంద్రబాబు పెట్టుకున్న కోవట్టులు, వ్యవస్థల్లో ఉన్న వీరి మనుషులు ఇంతమంది కలిసి ఒక్క మీ జగన్ మీద ఇంతమంది కలిసి దండయాత్రలు చేస్తా ఉన్నారు. ఒక్క మీ జగన్ మీద ఇంతమంది దండయాత్రలు చేస్తా ఉన్నారు. జగన్ ఒక్కడు, బాబుకు 10 మంది సేనానులు, వారంతా కూడా బాణాలు పట్టుకొని గురిపెట్టి ఉన్నారు. గమనించమని చెప్పి కోరుతా ఉన్నారు మిమ్మల్ని అందరినీ కూడా. వారి బాణాలు తగిలేది ఎవరికి అని, వారి బాణాలు తగిలేది జగన్కా లేక జగన్ పేదలకు ఇచ్చే పథకాలకా అని చెప్పి ఆలోచన చేయమని చెప్పి అందరినీ కూడా కోరుతా ఉన్నా. వారి బాణాలు తగిలేది జగన్కా, జగన్ పేదలకు ఇచ్చే పథకాలకా అని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మేమంతా సిద్ధం ప్రచారానికి వైఎస్ జగన్ నేడు విరామం ఇచ్చారు. పండుగల సమయంలో యాత్రకు ఆయన విరామం ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. నేడు శ్రీరామనవమి కావడంతో ఈరోజు విరామం తీసుకున్నారు. పశ్చిమ గోదావరిలో ప్రస్తుతం యాత్ర కొనసాగుతుంది. తణుకు వద్ద తేతలిలో ఆయన రాత్రి బస చేశారు. ఈరోజు కూడా ఆయన ఇక్కడే ఉన్నదున్నారు. తిరిగి రేపు ఉదయం యాత్ర పునఃప్రారంభం కానుంది. సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు పేర్కొన్నారు. ఈ నెల 18వ తేదీ గురువారం నుంచి నామినేషన్లు స్వీకరించడానికి పార్లమెంటుకు సంబంధించి, కలెక్టరేట్లో అసెంబ్లీకి సంబంధించి నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయన్నారు.
ఈ మేరకు మీడియా సెంటర్లో జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్తో కలిసి మీడియాతో మాట్లాడిన కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ఎస్ ఢిల్లీరావు ఈ నెల 18వ తేదీ ఉదయం 11 గంటల నుండి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవుతుందని, 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగుస్తుందని తెలియజేశారు. నామినేషన్ కేంద్రాల వద్ద సీసీటీవీలు, వీడియోగ్రఫీ, పోలీస్ నోడల్ ఆఫీసర్లను ఏర్పాటు చేశామన్నారు. నామినేషన్లకు అభ్యర్థులకు ఇచ్చే ఫారాలు, ఓటర్ల జాబితాలు సిద్ధంగా ఉంచామన్నారు. నామినేషన్ కేంద్రంలోకి 3 వాహనాలు, అభ్యర్థితో పాటు 4 మాత్రమే అనుమతి ఇస్తామని తెలిపారు. 18 నుంచి నామినేషన్ల స్వీకరణ. ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తామన్నారు. 21వ తేదీ ఆదివారం కావడంతో ఆ రోజు నామినేషన్లను స్వీకరించారని వెల్లడించారు. విజయవాడ వెస్ట్ కాన్స్టిట్యున్సీ నుండి పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్లను పశ్చిమ తహసీల్దార్ కార్యాలయంలో సమర్పిస్తారని, సెంట్రల్ నియోజకవర్గం అభ్యర్థులు వీఎంసీ కమిషనర్కి తమ నామినేషన్లు అందజేస్తారని తెలియజేసిన ఆయన, ఈస్ట్ కాన్స్టిట్యున్సీ నుండి పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్లను సబ్ కలెక్టర్ కార్యాలయంలో సమర్పిస్తారని వెల్లడించారు. 26న నామినేషన్ల పరిశీలన చేస్తారని, 29వ తేదీ వరకు అభ్యర్థులు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఇస్తారన్నారు. 29వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తారని వివరించారు. పోలింగ్ సిబ్బందికి శిక్షణ ఇప్పటికే మొదటి విడతలో ఈ నెల 13, 14 తేదీల్లో పీఓలు, ఏపీఓలకు శిక్షణ ఇచ్చామని పేర్కొన్న ఆయన, ఏప్రిల్ 27న పీఓ, ఏపీఓ, ఓపీఓలకు శిక్షణ ఇస్తున్నాం. మే 4, 6 తేదీల్లో సిబ్బందికి శిక్షణ ఇస్తామని తెలియజేశారు. జగ్గయ్యపేట, తిరువూరు, నందిగామలో పోలింగ్ రోజు ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో ఈవీఎంలను తీసుకుంటారన్నారు. అక్కడి నుంచి మే 14 ఉదయం ప్రత్యేక బందోబస్తు నడుమ స్ట్రాంగ్ ప్రిల్ రూమ్లకు తరలిస్తారని, విజయవాడలోని 3 నియోజకవర్గాలు, మైలవరానికి సంబంధించిన 650 ఈవీఎంలను, పోలింగ్ సామాగ్రి అదే రోజు రాత్రి స్ట్రాంగ్ రూమ్కు తరలిస్తారన్నారు. స్ట్రాంగ్ రూమ్లు 792 కౌంటింగ్ కేంద్రాలను నోవా ఇంజనీరింగ్, నిమ్రాలను మెడికల్ ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటు ఇక్కడే చేశారని ఢిల్లీరావు పేర్కొన్నారు. ఒకవేళ 25 సాయంత్రం ఎంతమంది క్యాండిడేట్స్, ఒక వ్యక్తి 4 కన్నా ఎక్కువ 4 వేసుకోవచ్చు కాబట్టి ఆ విధంగా టోటల్ కన్సాలిడేటెడ్ లిస్ట్ అనేటువంటిది ఒకటి తయారవుతుంది. 26వ తారీఖు మనకి ఉదయం 11 గంటకి ఆ రెస్పెక్టివ్ ఇప్పుడు చెప్పినటువంటి ఆఫీసెస్ ఏవైతే ఉన్నాయో అక్కడే కైండ్ ఆఫ్ స్క్రూటినీ అనేటువంటి జరుగుతుంది. ఆ స్క్రూటినీ కూడా అనేటువంటిది అక్కడ ఎవరెవరు రావచ్చు అని చాలా స్పెసిఫిక్గా చెప్పాము. అంటే క్యాండిడేట్ రావచ్చు, అప్పటికే ఎలక్షన్ ఏజెంట్ కూడా అపాయింట్మెంట్ జరుగుతుంది. ఎందుకంటే ఎలక్షన్ ఏజెంట్ని కూడా ఒక అపాయింట్ చేసుకునేటువంటి ప్రొవిజన్ ఫామ్ 8లో ఉంది కాబట్టి అతను రావచ్చు, ఏదైనా ఒక ప్రపోజర్ రావచ్చు. ఆ ముగ్గురుతో పాటుగా ఎవరైనా ఒకవేళ లీగల్గా అవగాహన ఉండేటువంటి అడ్వకేట్ను కూడా తెచ్చుకోవచ్చు. అది 26వ తారీఖు ఉదయం అనేటువంటిది మనము ఎవరిది నామినేషన్ వ్యాలిడ్ అయింది, ఎవరిది రిజెక్ట్ అయింది అని చెప్పేసి అనేటువంటిది ఫామ్ 4 అంటాం దాన్ని, లిస్ట్ ఆఫ్ వ్యాలిడ్లీ నామినేటెడ్ క్యాండిడేట్స్. అది 26వ తారీఖు మ్యాక్సిమం 11కి స్టార్ట్ అయిందంటే ఒక 2-3 అవర్స్లో అయిపోతుంది అనుకుందాం. ఆ వ్యాలిడ్ నామినేషన్స్, రిజెక్టెడ్ నామినేషన్స్ అనేటువంటి చేయడం జరుగుతుంది. సో అది చాలా ఇంపార్టెంట్ ప్రక్రియ కాబట్టి ఇప్పటికే రిటర్నింగ్ అధికారులందరికీ కూడా ఒక 3 రౌండ్స్ ఆఫ్ ఓరియంటేషన్ అనేటువంటిది ఇటు ఈసీఐ ఒక రౌండ్ ఇవ్వడం జరిగింది, సిఇఓ గారు ఒకసారి ఇవ్వడం జరిగింది, డిఈఓగా నేను ఒక 3 టైమ్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ స్క్రూటినీ పార్ట్ అనేటువంటిది ఎక్కడ ఎటువంటి తప్పిదం లేకుండా అనేటువంటి చేయడం అనే దాని గురించి ఎలా చేయాలి, వాట్ ఆర్ ఆల్ ద క్వాలిఫికేషన్స్, వాట్ ఆర్ ఆల్ ద డిస్క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ సెక్షన్స్, కాన్స్టిట్యూషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి, కాన్స్టిట్యూషనల్ డిస్క్వాలిఫికేషన్స్ ఏంటి, స్టాచ్యుటరీ క్వాలిఫికేషన్స్ ఏంటి, స్టాచ్యుటరీ డిస్క్వాలిఫికేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా ప్రాపర్గా అనేటువంటి చెప్పడం అనేటువంటి జరిగింది. ఇక విత్డ్రావల్స్ వచ్చేసరికి 26వ తారీఖున ఇమీడియట్గా స్క్రూటినీ అయిపోయిన తర్వాత మనకి విత్డ్రావల్స్ ఫామ్ 5లో అనేటువంటిది ఇవ్వచ్చు. జిల్లాలో విజయవాడ లోక్సభ స్థానంతో పాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరగనున్న ఎన్నికలకు ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ జరగనుందని, నామినేషన్ అఫిడవిట్ల సమర్పణలో జాగ్రత్త వహించాలని కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు సూచించారు. కలెక్టర్ ఢిల్లీరావు మంగళవారం కలెక్టరేట్లోని తమ ఛాంబర్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. నామినేషన్ల సమర్పణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ మేరకు జిల్లా ఎన్నికల అధికారి ఢిల్లీరావు లోక్సభ స్థానానికి సంబంధించిన ఫారం 2A నామినేషన్ పేపర్, శాసనసభ స్థానానికి సంబంధించిన ఫారం 2B నామినేషన్ పేపర్లోని ప్రతి భాగం గురించి క్షుణ్ణంగా వివరించారు. సరైన విధంగా నామినేషన్ పత్రాలు సమర్పించడంతో పాటు ఫారం 26 అఫిడవిట్ కూడా చాలా కీలకమని, దీని సమర్పణలో జాగ్రత్త వహించాలని కలెక్టర్ ఢిల్లీరావు సూచించారు.
పాన్ వివరాలు, ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు స్థితి, పెండింగ్లో ఉన్న క్రిమినల్ కేసులు, నేరారోపణ కేసులు, చరాస్తిరాస్తులు తదితర వివరాలను పొందుపరచాల్సి ఉంటుందని తెలిపారు. లోక్సభకు పోటీ చేసే అభ్యర్థి 95 లక్షల రూపాయలు, శాసనసభకు పోటీ చేసే అభ్యర్థి 40 లక్షల రూపాయల వరకు వ్యయం చేసేందుకు అనుమతి ఉందని, నామినేషన్ దగ్గర నుంచి వ్యయ నమోదు జరుగుతుందని వివరించారు. సమావేశంలో నామినేషన్ల ప్రక్రియకు సంబంధించిన ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా వివరించడంపై రాజకీయ పార్టీల ప్రతినిధులు సంతృప్తి వ్యక్తం చేస్తూ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్కు ధన్యవాదాలు తెలియజేశారు. సమావేశంలో బి కిరణ్, ఐఎస్సి, కె పరమేశ్వరరావు, ఆప్, డివి కృష్ణ, సిపిఐ ఎం, పివి శ్రీహరి బీజేపీ, కె వెంకటేష్ బీఎస్పీ, షేక్ అబ్దుల్ సత్తార్ వైఎస్ఆర్సీపీ, వై రామయ్య టీడీపీలతో పాటు ఎన్నికల వ్యయ నోడల్ అధికారి శ్రీనివాసరెడ్డి, ఎన్నికల సెల్ సూపరింటెండెంట్ ఎం దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. శ్రీరామనవమి పర్వదినాన అయోధ్యకు భక్తులు పోటెత్తారు. ఉదయం 3:30 గంటలకు బాలరాముడికి మంగళహారతితో అర్చకులు పూజలు ప్రారంభించారు. అయోధ్య వీధులన్నీ భక్తులతో నిండిపోయి రామనామస్మరణతో హోరెత్తాయి. మరోవైపు బాలరాముడిని భక్తులు దర్శించుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. రద్దీ నేపథ్యంలో ప్రత్యేక పాస్టర్లను రద్దు చేశారు. నేను ఇక్కడే పుట్టా, ఇక్కడే మీ అందరితో కలిసి పెరిగా, ఇక్కడే అందరం కలిసిమెలిసి జీవిస్తున్నాం. నిత్యం అందరికీ అందుబాటులో ఉంటా. ఎవరికి ఏ సమస్య వచ్చినా చిత్తశుద్ధితో పరిష్కారానికి కృషి చేస్తా. ప్రతి వ్యాపారికి వైసీపీ ప్రభుత్వం అండగా ఉంటుంది అని ఆ పార్టీ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి షేక్ ఆసిఫ్ చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా భావించి పాలన సాగిస్తున్న సీఎం వైఎస్ జగన్ను మరోసారి ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. వన్ టౌన్ 54వ డివిజన్ కార్పొరేటర్ హర్షత్ పరిధిలోని కృష్ణవేణి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అసోసియేషన్ సారథ్యంలో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్, పార్టీ నియోజకవర్గ పరిశీలకులు గుబ్బా చంద్రశేఖర్ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వస్త్ర వ్యాపారులను కలిసి తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. రాబోవు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థి ఆసిఫ్కు పూర్తి మెజారిటీతో గెలిపించాలని విన్నవించారు. కృష్ణవేణి క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు బచ్చు వెంకటలక్ష్మి వరప్రసాద్, ఉపాధ్యక్షులు వల్లంకొండ వీరముని బ్రహ్మానందరావు, సెక్రటరీ వల్లంకొండ వరప్రసాద్, జాయింట్ సెక్రటరీ ఓలేటి భవానీ శంకర్, కార్యవర్గ సభ్యులు బచ్చు వెంకట సత్య సురేష్, బొందిలి కాజా సింగ్, సామ వెంకట సీతారామారావు, వల్లంకొండ వెంకట సుబ్బారావు, కొత్త మాసు, నాగసాయి రమేష్ తదితరులతో ప్రత్యేకంగా సమావేశమై వ్యాపారుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నగరపాలక సంస్థ నుంచి అవసరమైన సహకారం అందిస్తామని, ప్రతి సమస్య పరిష్కరిస్తామని ఈ సందర్భంగా ఆసిఫ్ అసోసియేషన్ నేతలకు హామీ ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వ పాలనలో అన్ని వర్గాల ప్రజలు, వ్యాపారులు సంతోషంగా ఉన్నారని చెప్పారు. 2 ఏళ్ల కరోనా వల్ల పేదలు ఎటువంటి పని చేయలేని స్థితిలో ఉన్న సంక్షేమ పథకాల ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాలో ఆయా పథకాల డబ్బులను జమ చేసి ఆదుకున్నారని తెలియజేశారు. అందువల్ల పేదలు ఆకలితో అల్లాడకుండా ఆత్మగౌరవంతో జీవించగలిగారని, వ్యాపారాలు పూర్తిగా దెబ్బతినకుండా కాపాడారని వివరించారు. నిరంతరం అందరికీ అందుబాటులో ఉండే తనకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్పొరేటర్లు చలపతిరావు, పూర్ణచంద్రరావు చటర్జీ, అప్పాజీ, చైతన్యరెడ్డి, నాయకులు, ట్రేడ్ జిల్లా అధ్యక్షులు నంబూరు ప్రదీప్, పాత శివాలయం చైర్మన్ బొమ్మ మధు, డివిజన్ అధ్యక్షులు అబ్దుల్ వహాబ్, భాషి, సుబానీ ఖాన్ తదితర నాయకులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వ్యాపారస్తులందరూ చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళకి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. తప్పకుండా ఇలాగే జగనన్న ప్రభుత్వంలో అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, వ్యాపారస్తులు బాగుంటేనే అందరూ బాగుంటారని చెప్పేసి భావం కలిగిన నాయకుడు మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే అదే రీతిలో ఇక్కడ స్థానికంగా నేను ఒక కార్పొరేటర్గా, అలాగే ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. వ్యాపారస్తులందరికీ నేను అందుబాటులో ఉంటాను.
వాళ్ళకి ఏ సమస్య వచ్చినా సరే నా సమస్యగా భావించి ముందుకెళ్తాను. ఏదో అవసరానికి వచ్చి ఏదో పశ్చిమ నియోజకవర్గాన్ని సింగపూర్ చేసేస్తా అని చెప్పి చెప్తున్నారు కొంతమంది వచ్చి. గతంలో కూడా చంద్రబాబు నాయుడు సింగపూరు, మలేషియా, జపాన్ అని చెప్పి గ్రాఫిక్స్ చూపించడం జరిగింది. ఏదో కొంతమంది వస్తారు, టూరిస్టులుగా నిలబడతారు, వెళ్ళిపోతారు. కానీ స్థానికంగా ఉంటాను, నేను అందరికీ అందుబాటులో ఉంటాను, నాకు మీ సహాయ సహకారాలు కావాలని చెప్పేసి అడగడం జరిగింది. తప్పకుండా వాళ్ళందరూ నాకు తోడుగా నాకు సహాయ సహకారాలు అందిస్తారని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో భారీ మెజార్టీతో వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడుతుంది. నేను మంచి మెజార్టీతో గెలుస్తానని చెప్పేసి ఈ మీడియా సందర్భంగా తెలియజేస్తాను. ఈ కృష్ణవేణి మార్కెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి బచ్చు ప్రసాద్ గారు, వారి కమిటీ వాళ్ళు చాలా ఆదరంగా ఆహ్వానించి ఇంత పెద్ద ఘన స్వాగతం లభించడం ఈ ఆర్యవైశ్యుల ఐక్యతకి నిదర్శనంగా భావిస్తూ ఇది అసీఫ్బాయ్ గెలుపుకి ఇదే నాంది అని నేను అనుకుంటూ ఉన్నా. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఆర్యవైశ్యుల ఓట్లు చాలా గణనీయంగా ఉన్నాయి. అసీఫ్బాయ్ గెలుపు ఆర్యవైశ్యుల గెలుపుగా ఉండాలని కోరుకుంటున్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నగరాల అభివృద్ధికి, సంక్షేమానికి ఎంతో సహకరిస్తున్నారని వైఎస్ఆర్సీపీ నాయకులు పోతిన మహేష్ తెలిపారు. నగర కులస్తులలో కొంతమంది స్వార్థపరులు బీజేపీ అభ్యర్థికి అమ్ముడుపోయి వైసీపీలో A1 కోవట్లుగా పనిచేయటం దారుణమని మండిపడ్డారు. పశ్చిమ నియోజకవర్గంలో ఆసిఫ్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నగరాలకు బీసీ గుర్తింపు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటామని పేర్కొన్నారు. తమ సామాజిక వర్గ ప్రయోజనాల కన్నా, తమ సామాజిక వర్గ ఆత్మ గౌరవం కన్నా సుజనా చౌదరి విధిలించే చిల్లరకే ఎక్కువ విలువ ఉంటుందని కొంతమంది నగరాల సామాజిక వర్గ నాయకులు నిరూపిస్తూ ఉన్నారు. సామాజిక వర్గ రాజకీయ భవిష్యత్తు ముఖ్యమా, సామాజిక వర్గ ఆత్మ గౌరవం ముఖ్యమా? సుజనా చౌదరి చిల్లర విధిలిస్తే దానికి ఎక్కువ విలువ ఉంటుందని ఈరోజు కొంతమంది సామాజిక వర్గ నాయకులు ప్రాకులాడుతున్నారంటే దీన్ని నగరాల సామాజిక వర్గం వారు బలంగా గుర్తించాలి. అటువంటి వ్యక్తుల్ని తిరస్కరించాలని కూడా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నగరాల సామాజిక వర్గానికి దుర్గగుడి చైర్మన్ ఇచ్చారు, నగరానికి మేయర్ పదవి ఇచ్చారు, శ్రీశైలం దేవస్థానంలో 50 సెంట్ల భూమి ఇచ్చారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో నగరాల సామాజిక వర్గానికి బీసీ గుర్తింపు ఇచ్చారు. నగరాల కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. పలు దేవస్థానాల్లో పాలక మండలి సభ్యుల్ని నియామకం చేశారు. ఇవన్నీ గుర్తించి గౌరవించినటువంటి వ్యక్తి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ఆర్సీపీ పార్టీ సుజనా చౌదరి లాంటి ఒకడు వచ్చి రాత్రికి రాత్రి 10 సంవత్సరాల మన కష్టాన్ని లాక్కుంటే మనం సహకరించాలా? సీఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని ఖండిస్తున్నానని గన్నవరం ఎన్డీఏ కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. రాళ్ల దాడిని ప్రతిపక్షాలకు ఆపాదించడం సరైన పద్ధతి కాదని, తమ సొంత ప్రభుత్వంలో సాక్షాత్తు ముఖ్యమంత్రిపై దాడి జరిగితే నిందితుడిని పట్టుకోలేకపోయారని విమర్శించారు. పోలీస్ వ్యవస్థ ఈ దాడికి బాధ్యత వహించాలని చెప్పారు. నగరంలోని రామవరపాడు ఎం కళ్యాణ మండపంలో గన్నవరం నియోజకవర్గం యాదవ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి గన్నవరం నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు, సర్నాల బాలాజీ, బచ్చుల బోసు, తుపాకల శివలీల, పలువురు యాదవ సంఘం నాయకులు పాల్గొన్నారు. అనంతరం యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ గన్నవరం నియోజకవర్గం వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబుకు అవమానం జరిగిందని, ఇక్కడ టీడీపీ జెండా ఎగరేసి చంద్రబాబుకు గిఫ్ట్గా ఇస్తానని టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం చారిత్రక అవసరమని చెప్పారు. తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని, గన్నవరం ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. యాదవ సామాజిక వర్గ సంక్షేమం, అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటానని, ఏ సమస్య వచ్చినా వారికి అండగా ఉంటానని చెప్పారు. తాను తప్పుడు పనులు చేయడానికి రాజకీయాల్లోకి రాలేదని, ప్రజాసేవ చేయటానికే వచ్చానని స్పష్టం చేశారు. తనను గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉంటానని, ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసి మరలా వచ్చే ఎన్నికల్లో
ప్రజల్లోకి వస్తానని పేర్కొన్నారు. సైకిల్ గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యేగా తనను, గాజు గ్లాసు గుర్తుపై ఓటేసి ఎంపీగా బాలశౌరిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. గన్నవరం నియోజకవర్గం యాదవుల ఆత్మీయ సమావేశం నిర్వహించడానికి ముఖ్య కారణం వచ్చే ఎన్నికల్లో యార్లగడ్డ వెంకట్రావు అత్యధిక మెజారిటీతో గెలిపించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినట్లు సన్నాల బాలాజీ, బోసు శివలీల తెలియజేశారు. యార్లగడ్డ గెలుపుతో నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడుస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏ వర్గం ఏ వర్గ ప్రజలు అలాగే వ్యాపారస్తులు ఉద్యోగస్తులు ఎవరు హ్యాపీగా లేని పరిస్థితి. ఇక రోడ్లు అయితే మరీ దారుణమైన పరిస్థితి. ఇక అటు గురించి మాట్లాడుకున్న కూడా వేస్ట్ ఆఫ్ టైం. రొనాల్డ్ రేగన్ అమెరికా అభివృద్ధి చెందాక రోడ్లు ఎత్తే కారణం అమెరికా అభివృద్ధి చెందుద్దని రోడ్లు వేసినాక అమెరికా అభివృద్ధి చెందిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున వాజ్పేయి గారితో నేషనల్ హైవేలు అనుసంధానం చేసి నేషనల్ హైవేలు వేస్తే ఎకానమీ పెరుగుతుందని చెప్తే వాజ్పేయి గారి హయాంలోనే ఈ నేషనల్ హైవేలన్నీ ఏర్పాటైన పరిస్థితి అందరికీ తెలిసిన విషయం. కానీ ఇవాళ రాష్ట్రంలో రోడ్లు ఎలా ఉన్నాయి, ఆస్తులు విలువ పడిపోయిన పరిస్థితి, అలాగే ఉద్యోగాలు లేక యువత ఉపాధి అవకాశాలు లేక ఖాళీగా ఉన్న పరిస్థితి. ఈ ప్రభుత్వాలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పడం కూడా సిగ్గుచెట్టుగా నేను భావిస్తున్నాను. పరిశ్రమలు తీసుకొచ్చి ఉద్యోగాలు కల్పించాల్సిన ప్రభుత్వాలు, నిరుద్యోగ యువత కలిపి ఉపాధి అవకాశాలు చూపించాల్సిన ప్రభుత్వాలు ఇట్లాంటి ఏదో ముసలాళ్ళు అయిపోయినాక పెన్షన్ ఇచ్చినట్టుగా అట్లాంటి ఆలోచన చేసే పరిస్థితుల్లోకి రాష్ట్రం దిగజారడం బాధాకరం. రాబోయే కాలంలో ఏ వర్గ ప్రజలు ఈ ప్రభుత్వంతో సాటిస్ఫైగా లేరు. ఓన్లీ సంక్షేమంతో గట్టెక్కుదాం అనుకుంటే అది అయ్యే పని కాదు. తెలంగాణలో ఎన్నికలు కూడా దానికి నిదర్శనం. రూరల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. జగన్మోహన్ రెడ్డి పాలన చూసి ఓర్వలేక టీడీపీ నేతలు రాక్షసత్వంగా దాడులు చేయిస్తున్నారని 36వ డివిజన్ కార్పొరేటర్ బాలగోవింద్ విమర్శించారు. కూటమి నేతలు ఎన్ని కుట్రలు పన్నినా రాబోయేది వైసీపీ అని ధీమా వ్యక్తం చేశారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో గుర్తు తెలియని వ్యక్తులు చేసిన దాడిలో గాయపడిన ముఖ్యమంత్రి జగన్, వెల్లంపల్లి శ్రీనివాసరావులు త్వరగా కోలుకోవాలని సీతన్నపేటలోని అనుగ్రహ దుర్గాదేవి ఆలయంలో 9 మంది వేద పండితుల చేత కార్పొరేటర్ బాలగోవింద్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్సు యాత్రలో గాయపడిన సీఎం జగన్, వెల్లంపల్లి శ్రీనివాసరావు కోలుకోవాలని ఎంతో శక్తివంతమైన దుర్గాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశామని చెప్పారు. సీఎం జగన్ కు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక టీడీపీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. కుట్రలు కుతంత్రాలతో గెలవాలని కూటమి నేతలు చూస్తున్నారని, కానీ ప్రజలెవరూ చంద్రబాబుని నమ్మే పరిస్థితి లేదని, రాబోయేది వైసీపీ అని ధీమా వ్యక్తం చేశారు. చీతన్నపేటలో అమ్మవారి గుడిలో, ఎందుకంటే అమ్మవారి గుడి మామూలు గుడి కాదు, ఏదైతే అనుకుంటే అన్ని కోరికలు తీర్చే తల్లి. ఈ రోజున వెల్లంపల్లి గారికి అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారికి ఆరోగ్యాలతో బాగుండాలని చెప్పి ఇక్కడ పూజలు చేయించడం, వేద పండితులతో 11 మంది పంతులతో పూజ చేయించి అలా ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి అలాగే సెంట్రల్ నియోజకవర్గం ప్రజలంతా కోరుకుంటున్నారు. అలాగే మా డివిజన్ వైసీపీ కుటుంబ సభ్యులు అందరం కూడా కోరుకుంటున్నారు. అలాగే సూర్యబాబు గారు కానీ, భవానీ శంకరే కానీ, మా పుల్పా కృష్ణ గారు కానీ, ఆర్కే వాళ్ళు కానీ, అలాగే మన పవన్ కానీ, మన శివ వాళ్ళు, ఈ వైసీపీ కుటుంబ సభ్యులు అందరం కూడా. ఎందుకంటే ఎప్పుడైతే మొన్న సంఘటన జరిగిందో ప్రతి ఒక్కరికి కూడా మనశ్శాంతి లేదు. ముందుగా ఇలాంటి రాక్షస పరిపాలన గురించి వస్తుంది అనే ఆలోచనతో భయపడుతున్నాం. ఎందుకంటే వాళ్ళు చేసేది ఏంటంటే కేవలం మళ్ళీ రాక్షస పరిపాలన తీసుకురావాలి, ప్రజల్ని మళ్ళీ ఇబ్బంది పెట్టాలి అన్న కాన్సెప్ట్ మీద ఆలోచిస్తున్నారు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే సంక్షేమ పథకాలే కానీ, వాళ్ళు పెట్టే ప్రతి ఒక్క వాలంటరీ వ్యవస్థ పనితీరే కానీ, వాళ్ళు చేసే ప్రతి ఒక్క విషయంలో కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. బ్రహ్మాండమైన పరిపాలన ఉంటే రాక్షస పరిపాలన తీసుకురావాలని చెప్పి చాలా ప్రతిపక్షం ఎంత కుట్రగా పొందుతుందంటే ప్రతి ఒక్కరికి తెలుస్తూనే ఉంది. ఎందుకంటే ఆ రోజు జరిగిన సన్నివేశం చూస్తే ఈ రోజు కూడా ఎవరికి కూడా వైసీపీ కుటుంబ సభ్యులు ఎవరికి కూడా నిద్ర పట్టట్ల. అలాగే చాలామంది పేద ప్రజలందరూ కూడా మనశ్శాంతి లేకుండా చేస్తున్న గడియలు కలుస్తున్నాయి. ఈ రోజున వాళ్ళందరూ కూడా ప్రశాంతంగా ఉండాలని వాళ్ళందరూ అనుకున్నవన్నీ కూడా ఏదైతే పేద ప్రజలు గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు నిలిచారో. రాష్ట్రంలో రోజు రాళ్ల రాజకీయాలు, బూతు రాజకీయాలే నడుస్తున్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టడమే వైసీపీ, టీడీపీ, బీజేపీ, జనసేన ముఖ్య ఉద్దేశమన్నారు. కార్పొరేట్లకు ఊడిగం చేస్తారా, కార్మికుల పక్షాన, ప్రజల పక్షాన నిలబడతారా అనే విషయం వారు స్పష్టం చేయాలని రాష్ట్ర రాజకీయ పార్టీలను ఆయన డిమాండ్ చేశారు. ప్రజా ఎజెండానే ప్రధానంగా సిపిఐ, సిపిఎం ఎన్నికల ప్రణాళికను విడుదల చేశామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో సిపిఐ నేతలు రాష్ట్ర సిపిఎం ఎన్నికల ప్రణాళికను విడుదల చేశారు. కేంద్ర కమిటీ ఎన్నికల ప్రణాళికను కూడా విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ
నేడు వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీలు ఎవరూ ప్రజా సమస్యలను ఎజెండా చేయడానికి సిద్ధంగా లేరని అన్నారు. రోజు రాళ్ల రాజకీయాలు, బూతు రాజకీయాలు నడుస్తున్నాయని ధ్వజమెత్తారు. ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టి ఎవరి మనుషుల్ని వారు సుస్థిరం చేసుకోవడానికి, ప్రజా సమస్యలను పక్కదారి పట్టించడానికి ఉద్దేశపూర్వకంగానే ఈ వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీలు ఈ రాళ్ల రాజకీయాన్ని ప్రారంభించాయని విమర్శించారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టడమే వీటి ముఖ్య ఉద్దేశమన్నారు. అయితే ప్రజా ఎజెండానే ప్రధానంగా చేసుకుని రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం రూపొందించిన ప్రణాళికతో నేడు సిపిఐ ప్రజల ముందుకు వచ్చిందన్నారు. ప్రజా సమస్యలకు సంబంధించిన 12 ప్రశ్నల పత్రాన్ని ఈ సందర్భంగా రిలీజ్ చేశారు. ఈ 12 ప్రశ్నలకు వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్లకు ఊడిగం చేస్తారా, కార్మికుల పక్షాన, ప్రజల పక్షాన నిలబడతారా అనే విషయం వారు స్పష్టం చేయాలని కోరారు. ప్రధానమైన రాజకీయ పార్టీలు వైసీపీ, టీడీపీ, బీజేపీ వీళ్ళెవరూ కూడా ప్రజా సమస్యలను ఈరోజు ఎజెండా చేయడానికి సిద్ధంగా లేరు. రోజు రాళ్ల రాజకీయాలు, బూతు రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి రాష్ట్రంలో. ప్రజా సమస్యల్ని పక్కదారి పట్టించి అసలు విషయాలని పట్టించుకోకుండా ప్రజల యొక్క భావోద్రేకాలని, ఆయా పార్టీల కార్యకర్తల యొక్క ఉద్రేకాలను రెచ్చగొట్టి ఎవరి మనుషులను వాళ్ళు సుస్థిరం చేసుకోవటానికి, ఎవరు కూడా ఆలోచించకుండా చేయటానికి ఈరోజు ఉద్దేశపూర్వకంగానే వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు ఈ రాళ్ల రాజకీయాన్ని ప్రారంభించినాయి. వాళ్ళ మీద వాళ్ళు వేసుకుంటున్నారో, ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకుంటున్నారో తెలియదు. వాళ్ళు చేసే ఆరోపణలు బట్టి మీకు మీరు వేసుకున్నారని ఒకరంటే, మీరు వేసారని ఇంకొకళ్ళనంటే, మొత్తం మీద దాని మీద ఇప్పుడు విచారణలు, దాని మీద కమిషన్లు, ఇప్పుడు అంతా కూడా రాళ్ల రాజకీయం చుట్టూ నడుస్తుంది. ప్రజల ఒక ఉద్రేకాలు రెచ్చగొట్టి ప్రజా సమస్యలను పక్కదారి పట్టించడం వీటి యొక్క అసలు లక్ష్యం. అందువల్ల మేము సిపిఎం ప్రజల అజెండాతోటి ఈరోజు ప్రజల ముందుకి వచ్చాము. అందుకనే మా ఎన్నికల ప్రణాళికకు, రాష్ట్ర స్థాయి ఎన్నికల ప్రణాళికకు, అసెంబ్లీ ఎన్నికల కోసం రూపొందించిన ఎన్నికల ప్రణాళికకు ప్రజా ఎజెండా కావాలి అనేటువంటి అంశాన్నే మేము ప్రధాన అంశంగా చేసుకొని ఈరోజు ప్రజల ముందుకి వెళ్తున్నాం. మౌలికమైనటువంటి సమస్యలు ఏవి కూడా ఈ పార్టీలు లేవనెత్తడం లేదు. మేము ఈరోజు బీజేపీ వాళ్ళు, ఈ 2 పార్టీలు కూడా బీజేపీ తోటి వాళ్ళ అసలు వైఖరి ఏమిటో దీన్ని పట్టబయలు చేయాలి, మీ వైఖరి ఏంటో చెప్పాలి అని మేము ఆయా పార్టీలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ 12 ప్రశ్నలతో కూడినటువంటి పెడన టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తికి గురైన తాను కార్యకర్తల అభీష్టం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు టీడీపీలోనే కొనసాగేందుకు నిర్ణయించుకున్నట్టు మాజీ ఉపసభాపతి బోరగడ్డ వేదవ్యాస్ తెలిపారు. ఈ మేరకు పెడన్లో ఏర్పాటు చేసిన అభిమానుల ఆత్మీయ సమావేశంలో ఆయన ప్రకటించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని, 2029లో పెడన టికెట్ తనకు ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని వేదవ్యాస్ తెలిపారు. వచ్చి ఆయన నువ్వు ఎటువంటి నిర్ణయం తీసుకోవద్దు, నా మాట విను, నేను నీకు అండగా ఉంటాను, నేను చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడతా, నీకు అన్యాయం జరిగిన మాట వాస్తవే, నీకు మోసం చేసిన మాట వాస్తవే, ఇలాంటి సీనియర్ నాయకుడికి టికెట్ ఇవ్వడం తప్పే అని చెప్పి బాలశౌరి గారు నన్ను అడగటం, అదేవిధంగా మరి 24 గంటల్లోనే చంద్రబాబు నాయుడు గారితో అపాయింట్మెంట్ ఫిక్స్ చేయటం, నేను మాట్లాడాను 40 నిమిషాలు, ఆయనకి సవివరంగా అన్ని చెప్పాను. కొన్ని సమీకరణాల వల్ల ఏ రోజు పోయాలని చెప్పారు, కానీ అంతవల్ల ఆయన ఏం చెప్పలేకపోయారు. తప్పకుండా గవర్నమెంట్ వస్తుంది, నిన్ను మంచి ప్లేస్గా నేను పెడతాను, ఆ విషయంలో నేను మాట తప్పను. గతంలో జరుగుతుంది, బాలశౌరి గారు కూడా ఉంటారు అని చెప్పారు. 2029కి డీలిమిటేషన్ అవుతుంది, తప్పకుండా సీటు విషయంలో నేను చేస్తాను, నియోజకవర్గాలు పెరిగితే ప్రతి పార్లమెంట్ జరుగుతుంది, నియోజకవర్గాలు పెరుగుతాయని చెప్పారు. ఆ విధంగా ఇండియన్ రైల్వే 171వ వార్షికోత్సవం సౌత్ సెంట్రల్ రైల్వే విజయవాడ డివిజన్ పరిధిలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. డివిజన్ రైల్వే మేనేజర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఉన్నతాధికారులతో కలిసి నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న డిఆర్ఎం నరేంద్ర ఏ పాటిల్ ముందుగా కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 171 సంవత్సరాల క్రితం ఇండియన్ రైల్వే ముంబై నుంచి థానేకు మొట్టమొదటి ప్యాసింజర్ రైలును ప్రయోగాత్మకంగా నడిపిందన్నారు. అప్పటి నుంచి ప్రతి ఏటా వార్షిక వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఈ 171 సంవత్సరాలలో రైల్వేలో అనేక
విప్లవాత్మకమైన మార్పులు జరిగాయన్నారు. ప్రయాణికులకు రైళ్లలో ప్రయాణం సురక్షితమైనదని నమ్మకాన్ని కలిగించడమే కాకుండా సరుకు రవాణాను తక్కువ సమయంలో సురక్షితంగా చేరుస్తారనే విధంగా ప్రజల్లో నమ్మకం సాధించిందన్నారు. గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ను నూతన సర్వీస్ ఎయిర్పోర్ట్ డైరెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి మంగళవారం ప్రారంభించారు. ఎయిర్ ఇండియా కొత్త సర్వీసు ఏర్పాటుతో 150 మంది సిట్టింగ్ కెపాసిటీతో సర్వీస్ ఉంటుందన్నారు. హైదరాబాద్ నుంచి ఉదయం 8:10 గన్నవరం నుంచి 8:55 సర్వీసు కొనసాగుతుందన్నారు. మొదటి సర్వీసులో 78 మంది హైదరాబాద్కు ప్రయాణించారని ఆయన తెలియజేశారు. ఓటమి భయంతోనే టీడీపీ నేతలు సీఎం జగన్ ఎమ్మెల్యే వెల్లంపల్లిపై దాడులకు పాల్పడ్డారని 23వ డివిజన్ వైసీపీ ఇన్ఛార్జ్ ఆత్మకూరు సుబ్బారావు ఆరోపించారు. దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలు ఎన్ని రకాల కుట్రలు పన్నినా రాబోయేది వైసీపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. సీఎం జగన్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావుపై గుర్తు తెలియని వ్యక్తులు చేసిన దాడిని నిరసిస్తూ సెంట్రల్ నియోజకవర్గ కార్పొరేటర్లు వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఆధ్వర్యంలో బీసెంట్ రోడ్లో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా 23వ డివిజన్ వైసీపీ ఇన్ఛార్జ్ ఆత్మకూరు సుబ్బారావు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలో భాగమే ఈ దాడి అని ఆరోపించారు. ఈ దాడి ముమ్మాటికి టీడీపీ పిరికి పంద చర్య అని విమర్శించారు. ఈ దాడికి పాల్పడిన వ్యక్తులు ఎంతటి వారైనా వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ దాడిపై పోలీసులు సమగ్ర విచారణ చేపట్టాలన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని రకాల కుట్రలు పన్నినా రాబోయేది వైసీపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సెంట్రల్ నియోజకవర్గం బీసెంట్ రోడ్లో మన ముఖ్యమంత్రి గారి మీద మరియు మన వెల్లంపల్లి శ్రీనివాస్ అన్న గారి మీద జరిగిన దాడిని ఖండిస్తూ శాంతియుతంగా ఈ డివిజన్లో మన వైఎస్ఆర్సీపీ నాయకులందరూ నిరసన తెలియజేయడానికి వచ్చారు. మేము ఈ జరిగిన దాడిని అమానుషమైన దాడిని ఖండిస్తున్నాం. అట్లాగే ముఖ్యమంత్రి మీద దాడి చేస్తున్నందుకు మేము నిరసన తెలియజేస్తున్నాం. ఈ నిరసన శాంతియుతంగా బీసెంట్ రోడ్డు ఏలూరు రోడ్డు నుంచి బందర్ రోడ్డు దాకా మా వైఎస్ఆర్సీపీ నాయకులతో అందరం కలిపి నిర్వహిస్తున్నాం. ఈ దాడిని ఖండిస్తున్నాం. మొన్న 13వ తారీఖున విజయవాడలో సిద్ధం బస్సు యాత్ర ప్రారంభమైనటువంటి విజయవాడ నగరంలో సెంట్రల్ నియోజకవర్గంలో ప్రవేశించగా కొన్ని దుష్టశక్తులు, కొన్ని అరాచక మోకలు జగన్మోహన్ రెడ్డి గారి మీద అలాగే వెల్లంపల్లి శ్రీనివాస్ గారి మీద దాడి చేయడం అనేది ఒక హేయమైన చర్య. దీన్ని తీవ్రంగా సెంట్రల్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరం కూడా ఖండిస్తున్నాము. ఏదేమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనిషి, ప్రజల మధ్యకి వస్తే వారవలేక కొన్ని శక్తులు వెనకుండి చేయించాయనేది మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఖచ్చితంగా నమ్ముతున్నాం. ఎవరైతే ఈ దాడికి పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలని చెప్పేసి ఈరోజు బీసెంట్ రోడ్లో 23వ డివిజన్లో ఏలూరు రోడ్ నుంచి బందర్ రోడ్డు దగ్గర వరకు కూడా శాంతియుతంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తున్నాం. శ్రీరామనవమిని పురస్కరించుకొని ప్రముఖ శిల్పి సుదర్శన్ పట్నాయక్ శ్రీరాముడి సైకత శిల్పాన్ని రూపొందించారు. ఒడిశాలోని పూరి బీచ్లో అద్భుతంగా తీర్చిదిద్దిన ఈ సైకత శిల్పం చూపర్లను ఆకట్టుకుంటుంది. దీనికి హ్యాపీ శ్రీరామనవమి అని క్యాప్షన్ ఇచ్చారు. ఇక సందర్భానుసారం ఆయన రూపొందించే సైకత శిల్పాలు అందరి దృష్టిని ఆకర్షిస్తుంటాయి. మచిలీపట్నంలో గంజాయి బ్యాచ్ హల్చల్ చేసింది. సుమారు 10 మంది యువకులు గంజాయి మత్తులో నవీన్ మిట్టల్ కాలనీ రామాలయం వద్ద 3 యువకులపై కోడికత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో తరగల రాజేష్ తీవ్రంగా గాయపడగా మరో 2కి స్వల్ప గాయాలయ్యాయి.
రామాలయం శుభ్రం చేస్తుండగా వచ్చి తనపై దాడి చేశారని, ఆ సమయంలో 10 మంది యువకులు మత్తులో ఉన్నారని తీవ్రంగా గాయపడిన రాజేష్ తెలియజేశారు. మేము రేపు కళ్యాణం సందర్భంగా గుడి కడుక్కుంటానే మేము గుడి కాడ కూర్చున్నాం. గుడికాడ అన్ని పనులు చేసుకుంటే ఒక 10 మంది వచ్చి ఆగారు. బాగా వాళ్ళందరినీ తిడుతుంటే అన్న ఇక్కడ తిట్టమాకని బయటకు వెళ్ళిపోయినని మేము అన్నాం. కాసేపు వాళ్ళు మేము వాదన ఆడుకుంటే మరి ఎవరిని తిట్టలే, మేమిద్దరమే ఉన్నాం. వాళ్ళు వచ్చి ఇక బయట ఒక 2-3 ఫోన్ చేశారు. వాళ్ళు వచ్చి ఇక మొత్తం కొడత మొదలెట్టేశారు. మా కాలనీ వాళ్ళు ఉన్నారు, బయట వాళ్ళు ఉన్నారు. కొడత మొదలెట్టేసేప్పటికి ఇక మా ఆడోళ్ళు వచ్చారు, పక్కనే ఉంటారు ఆడోళ్ళు, పిల్లకాడలు. ఎవరు వచ్చినా ఆపల, అప్పటికే కోసేశారు. రక్తంతో నేను ఉన్నా, రక్తంతో ఉన్నా సరే ఆపల, కొడతాం కారిపోతుంది అన్నా సరే రక్తంతో ఆపల. మా ఆడవాళ్ళందరూ నన్ను హాస్పిటల్ కానీ తీసుకొచ్చానికి ఒక అన్న ఎక్కించుకుని బయటకు వచ్చాడు. బయటకు వచ్చేసేపటికి మన నూకల కొంచెం ఎదరికి రాగానే అక్కడ కాసేసి అక్కడ 10 మంది దాకా కొట్టేశారు. కోడికత్తులే ఉన్నాయి అన్న, అందరి దగ్గర కోడికత్తులే, అందరూ తాగే ఉన్నారు. 10 మందికి తక్కువ ఎవరు లేరు. మా కాలనీ వాళ్ళు ఉన్నారు, బయట వాళ్ళు ఉన్నారు. ఎవరు చెప్పినా ఇంట్లేదన్న, ఆడవాళ్ళని కూడా కొట్టేసేవాళ్ళు ఆ టైంలో. అయితే ఆడవాళ్ళందరూ కొంచెం 10 మంది ఉంటాం వాళ్ళు కూడా. జీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. దేశవ్యాప్తంగా వైభవంగా శ్రీరామనవమి వేడుకలు. భద్రాద్రితో పాటు 2 తెలుగు రాష్ట్రాల్లో వాడవాడల శ్రీరాములోరి కళ్యాణ వేడుకలు. అయోధ్యకు పోటెత్తిన భక్తజనం. రేపే నోటిఫికేషన్. ఎల్లుండి నుంచి నామినేషన్ల సందడి. 18 నుంచి 25 వరకు నామినేషన్ల స్వీకరణ గడువు. భీమవరం సభలో చంద్రబాబు పవన్లపై జగన్ వ్యంగ్యాస్త్రాలు. చంద్రబాబు దత్తపుత్రుడితో పాటు చంద్రబాబు వదినకు కూడా కోపమంటూ ఎద్దేవా. సీఎం జగన్తో పాటు వెల్లంపల్లిపై జరిగిన దాడిని ఖండిస్తూ నగరంలో వైసీపీ శ్రేణులు క్యాండిల్ ర్యాలీ. ఎన్డీఏ కూటమి ఓటమి భయంతోనే దాడులకు పాల్పడుతుందంటూ విమర్శలు. జీ న్యూస్ ఇంతతో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.